క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత క్లేటస్ వీరిని మనం కొనియాడుతూ ఉన్నాం. వీరు 3వ పోపు, వేదసాక్షి, క్రీస్తు శకము 88. శ్రీసభ 2వ పోపు పునీత లీనుస్ గారి మరణానంతరం రోము జాతీయుడైన పునీత క్లేటస్ గారు క్రీస్తు శకము 76లో ప్రపంచ శ్రీసభకు నాయకత్వం వహించారు. పోపు గారు వరుస క్రమంలో వీరు 3వ వారు. గ్రీకు భాషాంతరంలో వీరిని అనక్లేటస్ అని కూడా పిలువబడుతూ ఉన్నారు. పునీత జెరోమ్ గారు వీరిని కొన్నిసార్లు ఒక పేరుతోనూ మరికొన్ని సందర్భాలలో మరో పేరుతోనూ పిలుస్తూ ఉండేవారు. కొన్ని ప్రాచీన పత్రులు వీరిద్దరు వేర్వేరు పోపుగారులని పేర్కొన్నాయి, కానీ అది పొరపాటు. ఈ 2 పేర్లు ఒకరివే. పునీత క్లేటస్ పోపు గారు క్రీస్తు శకము 76 నుండి 88 వరకు 12 సంవత్సరాలు శ్రీసభను పాలించారు. వీరు వాటికను కొండపై విశ్రాంతి మందిరమునకు పై అంతస్తుగా చిన్న దేవాలయాన్ని నిర్మింపజేశారు. పునీత పౌలు గారి సమాధిపై కూడా ఒక దేవాలయాన్ని కట్టించింది వీరే. క్రూర నీరో చక్రవర్తి మళ్ళీ వచ్చాడా అని తలపించే విధంగా మరో క్రూర చక్రవర్తి డొమిషియన్ చక్రవర్తి వేదహింసలకు బలై క్రీస్తు శకము 88లో మరణించారు. వాటికన్ సమాధి తోటలో వీరిని ఖననం చేశారు. క్లేటస్ అను పదంకు సహాయార్థి లేక సహాయంకై పిలువబడిన వాడు అని అర్థం. ధ్యానాంశం: క్షమింపదగిన చిన్న పాపము నుండి విముక్తి పొందటానికి నీవు చేయదగిన శ్రమంతా చేయాలి. ఇంకా పరిపూర్ణమైనదేదో అది కూడా చేయాలి. పునీత క్లేటస్ గారా, మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి.